ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆమేన్. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి ఈ యొక్క శుక్రవారము మరి కూడికలో జాయిన్ అయినటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ విధంగా మరొకసారి మనం దేవుని సన్నిధిలో చేరి ప్రభువుని స్తుతించుకోవడానికి, ప్రభువుని కనపరచడానికి, ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణానికై నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ప్రార్థన ద్వారా మరి కూడికను మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. నాయన మీరు మాలో నుండి ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి నీకు వందనాలు నాయన. మరి మీ యొక్క ప్రేమను బట్టి, మీ కృపను బట్టి నాయన మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి మరొకసారి నాయన నీ యొక్క సన్నిధిలో చేరేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. ఈ విధంగా నీ విడలంగా నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందవలసిందిగా యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ప్రియులారా, మరి ఈ సమయంలో మరి ఆ యొక్క మరి ఆరాధన చేసేటువంటి సమయం, మరి పాటలు పాడాలనేటువంటి వారు ఎవరైనా మరి పాటలు పాడాలంటే మరి దయచేసి పాడాలని మనవి చేసుకుంటున్నానండి. మరి ఎవరైనా పాటలు పాడాలని కోరినటువంటి వారు మరి పాటలు పాడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎవరైనా మరి పాటలు పాడాలనుకున్నటువంటి వారు పాటలు పాడవచ్చు. మరి మీకు సమయం ఇస్తున్నాం. చిరుగాలి వీచినా ప్రభో, అది నిన్నే చాటదా, పెనుగాలి రేగినా ప్రభో, నిన్నే చూపదా, పడే చినుకు జల్లు కూడా నిన్నే చూపునే, పడే చినుకు జల్లు కూడా నిన్నే చూపునే, చిరుగాలి వీచిన ప్రభో, అది నిన్నే చాటదా, పెనుగాలి రేగిన ప్రభో, అది నిన్నే చూపదా, దూరానున్న సీమలో మరి ఈ యొక్క మరి సుడిగాలి వీచిన మరి ఆయననే మరి అది ప్రకటిస్తా ఉంది. పెనుగాలి రేగిన మరి ఆయన్నే అది ప్రకటిస్తా ఉంది. కాబట్టి మనం ఎంతగానో మరి ఆయన స్తుతించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చినటువంటి దేవునికి మరి ఆ యొక్క దేవునికి మనం ఎంతో వందనాలు తెలియజేయవలసి ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొన్ని ఆ యొక్క మన జీవితాల్లో సమస్యలు అనేటువంటివి వస్తాయి, ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. మరి నావ సాగేటువంటి సమయంలో మరి ఆ యొక్క ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు మరి ఏర్పడినప్పటికి కూడా మరి మనం ఆ యొక్క మన నావకు చుక్కాని మరి ఆయనే అవుతాడు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నాదోనే చిన్నది, తుఫానేమో పెద్దది, అయినా నాదోనెలో యేసున్నాడు, నాకు తోడై ఉన్నాడు,
యేసున్నాడు నాకు తోడై ఉన్నాడు. నా నావా అలలు కొట్టినా గాలి వీచిన నన్ను నా నావను కాపాడును. గాలి సంద్రం శాసించును. నాదోనే చిన్నది తుఫానేమో పెద్దది అయినా నాదోనెలో యేసున్నాడు నాకు తోడై ఉన్నాడు. యేసున్నాడు నాకు తోడై ఉన్నాడు. యేసులేని ఏ బ్రతుకు నావైనా తీరం చేరలేదని, యేసులేని ఏ బ్రతుకు నావైనా తీరం చేరలేదని, నాకై ప్రాణమిచ్చిన ప్రియుడు నా యేసుడు నన్ను విడువడు ఎడబాయడు. నాదోనే చిన్నది తుఫానేమో పెద్దది అయినా నాదోనెలో యేసున్నాడు నాకు తోడై ఉన్నాడు. యేసున్నాడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. మరి మనకు ఏ విధమైనటువంటి భయము అవసరం లేదు అని మరి చక్కని పాట మరి మనం వింటా ఉన్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మరి ఆ యొక్క మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు మనోహర్ గారు మరి ప్రార్థన ద్వారా మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. మనోహర్ అన్న ప్రార్థన చేస్తారు. ఓకే అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. పరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, ఘనుడు అయిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఇదిగో తండ్రి, శుక్రవారం ఉపవాస కూడిక దినమందు ప్రభా, ప్రతి శుక్రవారము నా ప్రభా తెలుగులో నీ వాక్యమును వినుటకు ప్రభా మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయం ముందు ప్రభా ఇదిగో తండ్రి, మరి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ప్రభా, మరి భారతదేశం అంతా కూడా అనేక మంది దైవ సేవకులు ఈ వాక్యాన్ని ప్రభు నా తండ్రి వినడానికి జూమ్ మీటింగ్ లోకి వచ్చి ఉన్నారు. నా తండ్రి నాయన, వింటున్న ప్రతి సేవకుని పట్ల మీ కృప ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా వారందరితో మాట్లాడండి. అదే విధంగా పరిశుద్ధాత్ముడా మన తండ్రి వాక్య పరిచర్య చేస్తుందండి శ్రీవయ్య గారిని నీ ఏడంతల ఆత్మతో ఎత్తుపట్టుకొని మా అందరికి కావలసిన నీ వాక్యమును ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచాయి. నా తండ్రి సమయం ముందు నాయన ఈ జూమ్ మీటింగ్ యొక్క ఆరాధన వాక్య పరిచర్య అంతట్లో కూడా నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మా అందరితో మాట్లాడి నీ ఆత్మ కార్యము జరిగింప చేయమని యేసు క్రీస్తు నామములోన అడిగి వేడుకొనిచున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమె ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి సహకరించినటువంటి మనోహర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. మన మధ్యలో దైవజనులు మరి స్టీవెన్ అయ్య గారు మరి వాక్య భాగాన్ని అందించడానికి సిద్ధపడుతుండగా మీరందరూ కూడా మరి హృదయాలు తెరిచి మరి వాక్యాన్ని నేర్చుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ బ్రదర్ Stephen sir. Thank you so much sir for joining among us on this Friday with Telugu speaking people. We are very much blessed to have you sir. Here in my area internet is also a little bit disturbing and we are continually praying the God will help us to provide a good internet in this time. I mean I'm very much blessed to
have you be a part in this meeting today. Thank you so much, sir, for joining this morning in your place, the evening in our place. Please take this time and share the God's word, sir. Well, I am sorry the internet is acting up, but praise the Lord, we have the internet. మరి ఆ యొక్క ఇంటర్నెట్ లో మరి బాగా లేనప్పటికీ కూడా మనం ఇంటర్నెట్ కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. Praise the Lord. Praise the Lord. It has not been that many years that our communication was through mail, writing a letter. మరి ఆ యొక్క చాలా కాలము మరి మన చిన్నతనంలో మరి ఉత్తరాలు రాసుకునేటువంటి వాళ్ళం ఎవరితో మాట్లాడాలంటే ఇలా మాట్లాడుకునే అవకాశాలు ఉండేవి కాదు. And then it became where we could call on a phone hooked to the wall. మరి ఆ యొక్క మరి కొంతకాలం అయిన తర్వాత ఫోన్ లో మనం వాళ్ళతో మాట్లాడి గోడంకు చూసుకుంటా మనం ఫోన్ లో మాట్లాడేటువంటి వాళ్ళం. But that was one person with one person. మరి ఆ ఫోన్ మాట్లాడడం కూడా ఎలాగంటే ఒక మనిషితో ఒక మనిషే మాట్లాడగలడు ఒకసారి. We old folks remember that, but the young folks like Manahor and Sonar and other young people don't remember those times. మరి మాలాంటి వృద్ధులకైతే ఈ విషయాలన్నీ బాగా తెలుసు కానీ మరి మనోహర్ గారు లాంటి యవనస్తులు, సోను కుమార్ లాంటి వాళ్ళు యవనస్తులకి మరి ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు. I remember my mother and daddy would buy a cord that was about 30 foot long. మరి ఆ యొక్క చాలా పెద్ద ఎక్కువ 30 అడుగులు మరి ఉన్నటువంటి ఒక మరి ఆ యొక్క మరి ఆ చిన్నతనంలో మా తల్లిదండ్రులు కొనడం అనేటువంటిది నేను చూశాను. So it was hooked to the wall and they could go in another room, or if our girlfriend called, we could go in another room and talk. మరి ఆ యొక్క ఒక వైర్లెస్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్ 30 అడుగుల వరకు పనిచేసేది. మరి ఎవరైనా మరి గర్ల్ ఫ్రెండ్ మాకు ఫోన్ చేసిందంటే మరి ఆ ఫోన్ తీసుకుని వేరే రూమ్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు. And you couldn't look and say, oh, that's Polygram calling me, or iBot. మరి ఆ తర్వాత చూసి ఓ ఇది పాలిగ్రామ్ గారు కాల్ చేశారా, మరి అభిరాజ్ గారు కాల్ చేశారా అనేటువంటిది ఆ యొక్క తల్లిదండ్రులు అయినటువంటి వారు చూడగలిగేటువంటి వారు. You had to actually answer the phone to find out who was calling you. మరి ఆ యొక్క మరి మీరే ఆ యొక్క మరి దగ్గరికి వెళ్ళి ఫోన్ వచ్చినప్పుడు రింగ్ వచ్చినప్పుడు మీకు మీరే వెళ్ళి ఆ ఫోన్ ఎత్తి మాట్లాడితేనే మరి మీరు ఫోన్ మాట్లాడగలిగేవారు. So thank you the Lord for the internet, for cell phone service, for Zoom meetings. Thank you. మరి దేవుడు అయితే ఈ రోజు మన దినాల్లో అయితే ఇంటర్నెట్ ని బాగా ఇచ్చి మనం ఫోన్ లో వాడుకోవడానికి, అలాగే మరి ఆ యొక్క మరి ఫోన్ ద్వారా మనం ఇతరులతో మాట్లాడుకోవడానికి, జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేశారు. Amen. Thank you for WhatsApp. మరి అంత మాత్రమే కాకుండా మన ఫోన్ లో వాట్సాప్ ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు తెలియజేద్దాం. Amen. I remember when I would be in my hometown and just calling 30 miles away, they would charge me a long distance fee. మరి ఆ యొక్క నాకు తెలుసు మరి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నా ఫ్రెండ్ కాల్ చేస్తేనే చాలా ఎక్కువ మరి ఛార్జ్ చేసేటువంటి వారు ఇదివరకటి దినాల్లో. Now, God gave man the ability to create these. మరి దేవుడు మరి జ్ఞానం ఇచ్చి మనుషుడు ఈ విధమైనటువంటి సెల్ ఫోన్ తయారు చేసి మరి ప్రపంచంలో ఎక్కడికైనా ఎవరితోటైనా మాట్లాడే విధంగా ఈ యొక్క మరి సెల్ ఫోన్ మన చేతుల్లో ఇచ్చారు. ఆమేన్. But do you know that we have had a direct line with God from the time the Garden of Eden and man was created? మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క ఇటువంటి మరి ఆ యొక్క మరి దేవునితో మనం సంబంధం కలిగి ఉండి మనం ఫోన్ లో మాట్లాడినటువంటి కదానే దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలని ఆదిలోనే దేవుడు మరి ఆ విధంగా ఆయన కార్యాలు ఏర్పాటు చేశారు. ఆమేన్. Praise the Lord. We didn't even have to pay for one of these. We just had to talk to him.
మరి అయితే మనం లోకంలో ఉన్న మనుషులతో మాట్లాడాలంటే దీనికి పే చేసి మనం మాట్లాడాలి. అయితే దేవునితో మాట్లాడడానికి మనం ఫ్రీగా మాట్లాడొచ్చు, ఏం పేమెంట్ చేయక్కర్లేదు. ఆమేన్. Praise the Hallelujah. Lord. Thank ప్రైజ్ you, ద లార్డ్, God. ప్రైజ్ ద Thank లార్డ్. you. హల్లెలూయా. Yeah. ఆమేన్. Oh, thank you, Lord, for థాంక్ యూ జీసస్. creating this God. earth థాంక్ for యూ జీసస్. us and థాంక్ యూ creating జీసస్. us in your own image. Thank you, Lord. ప్రభువా, మరి ఆ యొక్క నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు. నీ రూపంలో, నీ స్వరూపంలో, నీ పోలిక చొప్పున మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలని మనం దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. ఆమేన్. I know that all of you can't be as pretty or as handsome as I am. మరి ఆ యొక్క నేను నాకంటే మీరందరూ కూడా చాలా సుందరంగా ఆ యొక్క ఎంతో మరి ఆ యొక్క అందంగా ఉన్నటువంటి వారుగా నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను ఎంతో అభిమానిస్తా ఉంటాను. So don't get sad because that hadn't happened with you. మరి ఒకవేళ మీరు నేను అందంగా లేను అని మీరు బాధపడితే గనక నేనేం చేయలేను. Ask my wife every now and then, just tell me how handsome I am, and she just laughs. మరి ఆ అయ్యగారు అమ్మగారిని అడుగుతా ఉంటారు, మరి నేను అంత అందంగా ఉన్నాను చెప్పు అంటే ఆవిడ ఏం చెప్పరు కానీ నవ్వుతారు అంతే. I hope your wives tell you how handsome you are. మరి ఒకవేళ అదే ప్రశ్న మరి అమ్మగారులను కూడా అడగండి. ఒకవేళ వాళ్ళు ఏం చెప్తే ఇంకా వాళ్ళు మరి ఏదన్నా చెప్తే మంచిదే. మరి మా భార్య అయితే ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. And you better be telling her how beautiful she is. మరి అంత మాత్రమే కాకుండా మరి మీరు కూడా మరి ఆ సహోదరి మరి మీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క మరి ఆ దేవుడు ఇచ్చినటువంటి మరి మరి మీ భార్యను మరి మీరు ఎంతో మరి మీరు చాలా సుందరంగా ఉన్నారని మీరు మెచ్చుకుంటా ఉండాలి. Praise the Lord. Praise the I Lord. want us to talk today similar to what we did on Tuesday, Manahor. మరి మనోహర్ గారు అడిగినటువంటి రీతిగా మరి మంగళవారం ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ కొంచెము అదే రీతిలో నేను మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. I told Cheryl your request. మరి ఆ యొక్క ఎందుకంటే మరి మీరు ఆ యొక్క కోరినటువంటి విధంగా మరి నేను చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And do you know what she said to me? మరి ఆ యొక్క ఆయనే మరి నాకు ఈ విషయంలో నాకు ఎవరు చెప్పారు ఇలా చెప్పమని? She said, will you be able to remember what you said Tuesday? మరి ఆ అమ్మగారు ఏమన్నారంటే, మరి నువ్వు మర్చిపోతా ఉంటావు కదా, నువ్వు మంగళవారం చెప్పింది ఈ రోజు ఎలా చెప్తావు, ఒకవేళ మర్చిపోతావు, నువ్వు చెప్పలేవని చెప్పారు. And I said, probably not, but I can remember the scripture. మరి ఆ యొక్క నువ్వు చెప్పింది కరెక్టే, ఒకవేళ నేను మర్చిపోవచ్చు, ఎందుకంటే నేను ఏం చెప్పాను అదంతా చెప్పలేను కానీ వాక్యము మరి ఆ రెఫరెన్స్లు అయితే నాకు గుర్తుంటాయని చెప్పాను. Because I put it in my computer. మరి ఎందుకంటే అవి ఆ యొక్క నా కంప్యూటర్ లో నేను రాసుకున్నాను కాబట్టి మరి అవి నేను మర్చిపోను అని ఆమెతో చెప్పాను. Okay, we're gonna have to move fast today because Cheryl and I are leaving on our trip that we were supposed to have left on Wednesday. మరి ఆ యొక్క మరి ఈ రోజు మరి త్వరగా మరి మనం కూడుకను ముగించుకుందాం, ఎందుకంటే మరి అమ్మగారు అయ్యగారు బయటికి వెళ్ళవలసి ఉంది. And so what we looked at the other day was in John chapter 20 and 21. మరి పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే యోహాను సువార్త మరి ఆ యొక్క మరి ఆ యొక్క 20వ అధ్యాయము 20-21 వచనాలు మనం నేర్చుకున్నాం. So have your pencil ready because I'm going to give you several scriptures to compare. మరి ఈ విధంగా మరి మీ పెన్సిల్ మరి మీ నోట్బుక్స్ దగ్గర పెట్టుకోండి. మరి ఈ విధంగా అనేకమైన విషయాలు మరి నేను చెప్తా ఉన్నప్పుడు ఆ రెఫరెన్స్లు మీరు నోట్ చేసుకోవడానికి బాగుంటది. And the stories that the disciples are telling, Matthew, Mark, Luke, and John, are basically the same with a little caveat twisted in each one. మరి మత్తయి, మార్కు, ఆ యొక్క లూకా, యోహానులో చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అందులో కొంచెం కొంచెం మార్పులు మరి చేసి వారు కొంచెం తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. And so in verse 10
through 10 through 12. Read that in John chapter 20. మరి ఆ యొక్క యోహాను సువార్త 20 అధ్యాయము 10 నుంచి 12 వచనాలు మనం చదువుకుందామండి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట కనపడెను. ఆమేన్. Amen. Okay. I meant to start in 20 verse 1 and 2. మరి ఆ యొక్క అలాగే 20వ అధ్యాయము 1-2 వచనాలు కూడా మనం చదువుకుందామండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. ఆమేన్. Okay. So when we started chapter 20, Mary, it says Mary went to the tomb. మరి ఇక్కడ చూసినట్లయితే 20 అధ్యాయం మొదట్లో మరి మరియా అక్కడ సమాధి దగ్గరకు వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. And she saw that the stone had been rolled away. మరి అక్కడ ఆమె చూసినటువంటి విషయం ఏంటంటే అక్కడ సమాధి మీద ఉంచబడినటువంటి రాయి తొలగించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And that's when she turned around and ran back to where the apostles were and told James, Peter and John that Jesus was gone. మరి ఆమె ఆ యొక్క సమాధి తొలగించబడిన రాయి చూసి పరుగున మరలా శిష్యులు ఉన్న దగ్గరికి వెళ్ళి మరి పేతురు మరి యోహానులతో మనం చెప్తా ఉంది, మరి ఆ యేసును సమాధిలో లేరు, ఎవరో ఎత్తుకుని పోయారు అని చెప్తా ఉంది. And I know y'all get tired of looking at my picture. మరి నాకు తెలుసు ఈ నా రూమ్ లో ఉన్న ఈ పిక్చర్ ని మీకు అనేక సార్లు చూపించాను. ఈ పిక్చర్ మళ్ళీ మీరు ఒకసారి చూడండి. But I cannot stop looking at it as I see James, John and Peter run into the tomb for their Savior. మరి ఇక్కడ ఆ యొక్క పేతురు ఆ యొక్క యోహానులు మరి ఆ యొక్క పరిగెట్టుకుంటూ ఆ యొక్క సమాధి దగ్గరికి వారు వెళ్తా ఉన్నటువంటి దృశ్యం అండి ఇది. That's the intensity I want in my life, to find my Lord and love him and praise him and worship him. మరి ఈ యొక్క శిష్యులిద్దరూ కలిసి ఎలాగైతే ఆ యొక్క ఎంతో ఆసక్తితో పరిగెడుతూ మరి మా రక్షకుడు ఎక్కడున్నాడు అని వాళ్ళు ఎంతో మరి ఆ యొక్క అదే మరి తీక్షణంగా మరి వారు చూస్తూ మరి వెళ్తా ఉన్నారు. అదే విధంగా నా విశ్వాస జీవితంలో కూడా నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నా. So at this point they ran to the tomb and saw the burial cloth. We've talked about that many times. మరి అక్కడ ఆ సమాధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన మరి ఆ యొక్క వస్త్రములు ఆ యొక్క చుట్టినటువంటి వస్త్రములు అక్కడ పడి ఉండడం మనం చూసాము. And then when we go to verse 10, it says, then the disciples went back to their homes. మరి అక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే అంతటా ఆ శిష్యులు తిరిగి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు అని మనం చూస్తా ఉన్నాం. So it appears that the apostles that were in the room went home to their wives and children, grandmothers, mothers. మరి అక్కడ ఆ మాటను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే వారు తమ కుటుంబాల దగ్గరికి తమ భార్యను తల్లిదండ్రులను అలాగే వాళ్ళ బిడ్డలను వాళ్ళ మనవాళ్ళు మనవరాలను ఒకవేళ కలుసుకోవడానికి వాళ్ళు వెళ్ళారు అనేటువంటిది మనం చూస్తున్నాం. And then Mary goes back to the tomb. అయితే ఇక్కడ 11వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరియా తిరిగి సమాధి దగ్గరికి ఆ యొక్క అక్కడ మరి సమాధి బయట నిలబడి ఏడుస్తా ఉంది అని మనం చూస్తా ఉన్నాం. And she looks into the tomb and she sees two angels. మరి ఆమె ఆ యొక్క సమాధిలోనికి చూస్తా ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు దేవదూతలు అక్కడ కూర్చుని ఉండడం, యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపు ఒకరు కాళ్ళ వైపు ఒకరు కూర్చున్నారని వాక్యంలో చూస్తున్నాం. And so I want to go back now and look in Matthew 28. మరి మత్తయి సువార్త మరి 28వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చూడాలని నేను ఇష్టపడతా ఉన్నానండి. And it says in verse 1 that Mary Magdalene and the other Mary went to the tomb.
మరి ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క మగ్దలేనే మరియతో పాటు మరొక మరియ కూడా వెళ్ళింది, ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళిందని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. And verse 2 says there was a violent earthquake. మరి రెండవ ఆ యొక్క మరి ఆ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క పెద్ద భూకంపం రావడం ద్వారా ఆ యొక్క సమాధి మీద ఉంచబడినటువంటి పెద్ద రాయి దొర్లించబడిందని మనం చూస్తున్నాం. And what we see there is it says an earthquake happened because an angel of the Lord came from heaven and rolled back the stone. మరి ఎందుచేత మహాభూకంపం వచ్చింది అని మనం చూసినట్లయితే ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించినటువంటి కారణం చేత మహాభూకంపం వచ్చింది అని అక్కడ రాయబడింది. And it says then he rolled the stone away and sat on top of the stone. మరైతే ఆ యొక్క దేవదూత రాతిని తొలగించి ఆ రాయి మీద దేవదూత కూర్చున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And the guards were so afraid, this is verse 4, that they shook and became like dead men. మరి ఇక్కడ 4వ వచనంలో మరి ఆ యొక్క మరి ఆ చుట్టూ ఆ భూకంపము, ఆ దేవదూత వచ్చి ఆ రాయి దొర్లించడము, ఈ విషయాలన్నీ చూసి అక్కడ మరి భటులైనటువంటి వారు, సైనికులైనటువంటి వారు వణికారు అని, ఆ యొక్క వణికిపోయి చచ్చిన వారి వలె ఉన్నారు అని మనం చూస్తున్నాం. And then he spoke to the women. మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క దేవదూతలు మరి ఆ స్త్రీలతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. Now let's go over into Mark and look at this just a minute. మరి ఆ యొక్క మరలా మనం మార్క్ సువార్తలోనికి మనం వెళ్ళి అక్కడ కొన్ని విషయాలు మనం చూద్దామండి. Chapter 16. మరి మార్క్ సువార్త 16వ అధ్యాయంలో మనం చూద్దాం. And in verse 3, they ask each other, who will roll away the stone from the entrance? మరి ఆ 3వ వచనంలో మనం చూసినట్లయితే సమాధి ద్వారం నుంచి ఆ రాయి ఎవరు పొర్లించారు అని ఒకరితో ఒకరు చెప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. And it says as they entered the tomb, they saw a young man dressed in a white robe sitting on the right side of where Jesus was. మరి అప్పుడు 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క వారు సమాధిలో ప్రవేశించినప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక దేవదూత మరి ఆయన సమాధికి కుడి వైపున కూర్చుండట చూసారని మనం చూస్తా ఉన్నాం. Okay, let's look at Luke 24. మరి ఆ తర్వాత మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందామండి. The women got to the tomb, they found the stone rolled away, and in verse 4 మరి అక్కడ 4వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క స్త్రీలైనటువంటి వారు సమాధి దగ్గరకు వచ్చారు, ఆ రాయి దొర్లించబడి ఉండడం వారు చూశారు. While they were wondering, 2 men in clothes that gleamed like lightning stood beside them. మరి వారు ఎంతగానో కర్వలు పడుతున్నటువంటి సమయంలో ఏం జరిగింది అని వాళ్ళు మరి ఆ యొక్క కలవరపడుతున్నటువంటి సమయంలో ఇద్దరు మరి ఆ యొక్క ప్రశస్తమానమైన వస్త్రం ధరించినటువంటి ఇద్దరు మనుషులు వారి ఎదురుగా నిలబడ్డారని మనం చూస్తా ఉన్నాం. Now, my question to you, we've looked at 4 different gospels and 4 different little tweaks to the story. మరి ఇక్కడ మనం 4 సువార్తల్లో ఉన్నటువంటి మాటలు మనం చదువుకున్నాం కదా. 4 సువార్తల్లో 4 కొంచెం ఆ యొక్క తేడాగా వారు చెప్పారు. Does that change the story of Jesus Christ's resurrection from the dead? మరి ఈ విధంగా మరి చిన్న మార్పులు వారు రాయడము అనేటువంటిది ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క పునరుద్ధానాన్ని ఏ విధంగా అయినా మార్చగలవా? No. మరి వాళ్ళు చేసినటువంటి అక్షర దోషము మరి ఆయన పునరుద్ధానాన్ని గాని ఆయన మరి దాన్ని ఏ విధంగా కూడా ఆపలేకపోయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. If each one of us go to a worship service where there are demon-possessed women, men, and there are people being saved and filled with the Spirit, every one of us would see something different. మరి మనము ఆ యొక్క పరిచర్యల్లో మరి ఆ సంఘాల్లో వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి అవసరతల్లో ఉన్నటువంటి వారు, కొంతమంది యవనస్తులు అయితే దయ్యం పట్టిన వాళ్ళు వస్తారు, కొంతమంది రోగగ్రస్తులు వస్తారు, కొంతమంది మరి ఆ యొక్క మరి రక్షణ కొరకు ఆ యొక్క పొందుకోవాలని కొంతమంది యవనస్తులు వస్తూ ఉంటారు.
we would be looking at it from a different angle, and we would see something that would tweak us and impress on us more than it would for Jockin. మరి ఆ యొక్క మనము ఏదైతే మనం చేయాలనుకుంటామో మనం ఆ యొక్క అవన్నీ కూడా ప్రభు మన ద్వారా జరిగించడానికి మరి ప్రభువే మనల్ని అక్కడ వాడుకోవడానికి అనేక మందిని మన యొక్క సంఘాల్లో సమకూరుస్తారు. But in these four gospels, the thing that the writer says, every scripture, మరి ఆ యొక్క మరి వారందరూ కూడా మరి దేవుని యొక్క మరి నడిపింపు ద్వారా దేవుని యొక్క చిత్తంలో వారు అక్కడ నడిపించబడినటువంటి వారే అని మనం గుర్తించాలి. And I could see the women, whether they were in the tomb or outside with this angel on the stone. మరి అక్కడ రాయబడినటువంటి విధంగా వేరే వ్యత్యాసంగా రాయబడినటువంటి విధంగా మరి వారు ఆ దేవదూతల లోపల ఉన్నారా లేదంటే వారు ఎదురుగా వచ్చి నిలబడ్డారా బయట ఉన్నారా ఇవన్నీ కూడా నేను అంతగా పట్టించుకోను. The women were afraid because of the angels, and they fell down on their face before the angels. మరి ఈ స్త్రీలు మరి ఆ దేవదూతలు కనిపించిన వెంటనే వారు ఎంతగానో భయపడి మరి వారు ఆ యొక్క మరి పాదాల మట్టుకు వారు వంగి సాష్టాంగపడి వారిని మరి నమస్కారం చేశారని నేను అనుకుంటాను. Even though those angels were not Jesus Christ, they were pure and holy standing before them. మరి వారు యేసుక్రీస్తు ప్రభు వలె వారు పరిశుద్ధులైనటువంటి వారు కానప్పటికీ కూడా మరి ఆ యొక్క వారు ఎంతో పరలోకంలో నివసించేటువంటి పరిశుద్ధ దేవదూతలు కాబట్టి ఆ యొక్క స్త్రీలు వారిని ఎంతగానో గౌరవించుంటారు. And it just scared the lady. They were afraid they might become like the guards outside that were laying there as dead. మరి అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మరి ఒక చోట అయితే రాయబడింది మరి అక్కడ సైనికులైనటువంటి వారు బయట కాపలా కాస్తున్నటువంటి వారు కింద పడిపోయి చనిపోయిన వారిలాగా వారు ఉన్నారని మనం చూస్తున్నాం. But now, what did the angels say that is so important? మరి ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ మరి వెళ్ళినటువంటి ఆ యొక్క మరి అవన్నీ కూడా మరి ప్రాముఖ్యం కాదు గాని మరి దేవదూత ఏం చెప్పింది అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యం మనకి. And I think we're in Mark now, chapter 16. మరి ఆ యొక్క మార్కు సువార్తలో మరి ఆ యొక్క 16వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందామండి. And the angel said, "Don't be afraid." మరి ఇక్కడ ఆ దేవదూత చెప్పింది కదా మరి ఆ యొక్క మీరు భయపడకండి అని ఆ దేవదూత వారికి ధైర్యం చెప్పింది. He didn't rebuke them for being on their face. Don't be afraid. Don't be alarmed. Don't be scared. మరి ఆ యొక్క మరి వారికి కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేస్తున్నందుకు గాని మరి వారు మరి మీరు అలా చేయొద్దని వాళ్ళతో చెప్పలేదు గాని మరి మీరు భయపడొద్దు అనేటువంటి మాట వారికి తెలియజేశారు. And when I think about the women on their knees, I think about Moses in the desert when the bush was burning. మరి ఈ విధంగా మగ్దలైన మరియా దేవదూతల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ నేను చదువుతున్నప్పుడు నాకు ఆ యొక్క మోషే మరి ఆ మండుచున్న పొద ముందు మోకరించి ఆ యొక్క ఏ విధంగా అయితే ఉన్నాడు అనేటువంటిది గుర్తొస్తా ఉంది. And Moses falls down on his face because the bush speaks to him. మరి చూడండి ఎందుకంటే ఆ మోషేకు అక్కడ ఎంతో భయం వేసిపోయింది. ఎందుకంటే పొద ఉన్నటువంటి మండుతూ ఆ మండుతున్న పొద కాలకుండా ఆ పొదలో నుంచి ఆ మండుచున్న పొదలోంచి అతనికి స్వరం వినపడతా ఉంది. And the angel said, "Take off your sandals. You are on holy ground." మరి ఆ యొక్క మండుచున్న పొదలోంచి అతనికి స్వరం వినపడతా ఉంది. ఇదిగో నీ కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు తీసివేసేయి, ఎందుకంటే ఇది ఒక పరిశుద్ధమైనటువంటి స్థలము అని అక్కడ చెప్పబడుతూ ఉందండి. Kaboom, we're in Mark chapter 16 right now. The angel is telling them, you are on holy ground. You are at peace. You are in the presence of God. మరి అక్కడ దేవదూత వారితో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మరి మీరు ఆ స్త్రీలారా మీరు భయపడకండి, మరి మీరు క్షేమకరంగా మరి ఆ యొక్క మరి క్షేమకరమైనటువంటి ప్రదేశంలోనే మీరు ఉన్నారని వారికి చెప్తా ఉన్నారు. Now men and women, let me tell you something right today at this moment.
మరి ఆ యొక్క ఈ మాటలు మనము ఈ రోజుల్లో ఈ మాటలు మనకి ఎలాగా మరి ఆదరిస్తాయి అనేటువంటిది మనం చూసినట్లయితే, We are in the presence of the Lord now. మరి ఇప్పుడు మనం ఎక్కడున్నా, ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా మరి మనము దేవుని యొక్క సన్నిధిలో మనం భద్రపరచబడి ఉన్నాం. అందుకు మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. I know that because He lives inside of me. మరి ఎందుచేతంటే మరి ఆ ప్రభువు మరి మన హృదయాల్లో మనలో నివసిస్తా ఉన్నాడు కాబట్టి. I know because if you've accepted Him, He lives inside of you. మరి ఆ యొక్క మరి ఆయన్ని అంగీకరించి మరి రక్షణ పొందుకున్నటువంటి, పరిచర్య చేస్తున్నటువంటి మీ హృదయాల్లో కూడా మీతో కూడా ఆయన నివసిస్తున్నాడని నేను నమ్ముచూ ఉన్నా. We are in the same place that those women were in that tomb. We are on holy ground. మరి ఆ యొక్క స్త్రీలు మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి దగ్గర మరి ఆ యొక్క మరి ఎంతో మరి పరిశుద్ధమైనటువంటి స్థలంలో, సురక్షితమైన స్థలంలో ఉన్నారో, అలాగే మనం కూడా పరిశుద్ధమైన స్థలంలో, సురక్షితమైన స్థలంలో మనం ఉన్నాం. ఆమేన్. As the women were on their knees, bowed down, the angel says, "You are looking for Jesus of the Nazarene." మరి ఆ తర్వాత దేవదూత వారితో చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు నజరేతుడైనటువంటి యేసు కొరకు మీరు వెతుకుతా ఉన్నారా అని అడుగుతా ఉందండి. Who was crucified. మరి ఆయన సిలువ వేయబడినటువంటి యేసుని మీరు వెతుకుతా ఉన్నారా అని అడుగుతా ఉందండి. Now he didn't just sit on that seat he was sitting on. I think he stood up and he said, "He is risen. He's not here. He is alive." మరి అక్కడ కూర్చున్నటువంటి ఆ దేవదూత ఒక్కసారిగా మరి లేచి నిలబడి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు అని ఆ యొక్క దేవుని దూతతో చెప్పి ఉంటాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ. The Son of God is gone. He's up. He's alive. మరి ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన మృతిని గెలించి ఆయన మరి సజీవుడై ఉన్నాడు అని చెప్పి ఉన్నారండి. ఆమేన్. Do not be afraid, men and women. Trust in the Lord. మరి ప్రియమైన సహోదరులారా, మరి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన సజీవుడు కాబట్టి మరి ఆ సజీవుని మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు ఏమి మీకు కొదువులు ఉండదు అని చెప్తా ఉన్నారండి. ఆమేన్. హల్లెలూయా. We have His presence with us all the time. All the time. మరి ఈ విధంగా మరి ఆ స్త్రీతో చెప్పబడినటువంటి విధంగానే మరి ఆ ప్రభు వాగ్దానం చేసిన రీతిగా మనతో ఎల్లవేళలా మనతోనే ఉండి మనం నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. The angel then said, "See where they laid him." But మరి ఆ యొక్క దూత మరి ఆ స్త్రీలతో చెప్తా ఉందండి, get up. Look at where they laid him. Look at the burial cloth there. Look at the headpiece. మరి ఆ యొక్క దేవదూత చెప్తా ఉంది కదా, ఇదిగో చూడండి ఆయన సమాధిలో ఉంచబడినటువంటి స్థలాన్ని చూడండి, ఆయన వస్త్రాలు చుట్టినటువంటి ఆ యొక్క వస్త్రాలు చూడండి, ఆ యొక్క మరి తలకు చుట్టినటువంటి వస్త్రాన్ని కూడా చూడండి అని చెప్తా ఉందండి. And that is important that Jesus was there and he's no longer there because he's been resurrected. మరి వాటిని చూడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకనే వాటిని చూడమంటున్నారు. ఆయన అక్కడ లేడు, ఆయన మరి సజీవుడై మరి ఆయన పునరుద్ధానమై ఉన్నాడు అనేటువంటి దానికి రుజువు అదే. But he looks at them and he says, "I have a task for you." మరి ఆయన మరి ఆదాముతో మరి ఆయన మరి ఒక పరీక్ష ఆయన ఈ విధంగా పెట్టాలనుకున్నారు. You are the first to see and to know that Jesus is risen. I have a task for you. మరి మరి మొట్టమొదటిసారిగా మరి ఆయన మృతుల్లో నుంచి లేచాడు అనేటువంటి దానికి మీరే రుజువు కాబట్టి మీకు ఒక పరీక్ష నేను పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. I have a task for you, Manahor, Gandhi, Potigam, Kakadu, Abba, Sona, Bible Vision, David, Chato, Hardyware, Manorama, Janarama, Peter, and all the rest of you. I have a task for you. మరి ఇదిగో మరి ఇక్కడ ఉన్నటువంటి మరి సహోదరులు మనోహర్ గారు, సోను గారు, అలాగే మనోరమ, మరి ఆ పాడి గారు, అలాగే మరి ఆ యొక్క ప్రవీణ్ గారు,
మరి అబ్బిరాజు గారు ఎవరెవరైతే ఉన్నారో వారందరికి కూడా దేవుడు ఒక పని అప్పగించాలని ఆయన చూస్తా ఉన్నారు. But go tell the disciples and Peter. మరి అక్కడ చెప్తా ఉన్నారు కదా, మరి ఇదిగో వెళ్ళండి, వెళ్ళి ఆ యొక్క శిష్యులకు మీరు తెలియజేయండి, ఆ యొక్క పేతురు యోహానికి మీరు తెలియజేయండి అని చెప్తా ఉన్నారండి. Just go tell them Jesus is alive. He is up. He's risen. మరి మీరు వెళ్ళి ఇదిగో వారితో చెప్పండి, ఇదిగో యేసు ప్రభు ఇక్కడ సమాధిలో లేరు, ఆయన సజీవుడై ఉన్నాడు, అని తిరిగి లేచి ఉన్నాడు అని మీరు చెప్పండి అని చెప్తా ఉన్నారండి. ఆమేన్. But men and women listening to me today, hopefully you're listening to the Holy Spirit through me. Get up and go and tell. మరి ఆ యొక్క ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ మరి మీటింగ్ లో జాయిన్ అయిన మీరు అందరూ కూడా మరి మాట్లాడేటువంటిది మరి నేను కాదు కానీ నా ద్వారానే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు ఉన్న చోట నుంచి మీరు లెగండి, మీరు లెగిసి ఆ యొక్క దేవుని యొక్క సువార్తను మీరు అందరికీ ప్రకటించమని దేవుని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నారు. It is not about you and me. It is not. We are his servants. We're his children. We're the body of Christ that will become the bride of Christ. మరి ఇది ఏదో మన కొరకు ఇది కాదు కానీ మనము ఆ యొక్క మనం ఈ విధంగా మనం ఉండాలని దేవుడు మన మహిమ కొరకు ఈ కార్యాలు చేయట్లేదు కానీ మనం దేవుని యొక్క శరీరముగా మరి పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపరచబడితే శరీరంలో అవయవాలుగా మనం ఈ కార్యాలు చేయాలని బాధ్యతలు మనకు అప్పచెప్తా ఉన్నారు. It is not about me. It is not about you. మరి ఇదేదో మనలో ఏదో ప్రత్యేకత ఉంది కానీ మీలో ఏదో ప్రత్యేకత ఉందని కానీ దేవుడు మనకి ఈ కార్యాలు అప్పచెప్పలేదు. Jesus walked this earth. His disciples walked this earth. They got on a donkey every now and then. మరి ఆ యొక్క మరి దేవుడు మరి శిష్యులను పిలిచి మరి ఇదిగో మీరు ఆ పట్టణంలోకి ఆ గ్రామంలోకి వెళ్ళి గాడిదను తీసుకురండి, ఆ గాడిద మీద ఇంతకు ముందు ఎవరు వెళ్ళలేదు అని చెప్తా ఉన్నారు. They threw their stuff on the ground. They used a rock as a pillow. They pulled their cloak over them and slept in the wilderness. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి వారు కొన్ని సార్లు మరి వారు ఎక్కడ మరి నివసించాలో మరి వారికి తెలియనప్పుడు కొన్ని సార్లు ఆ రాళ్ల మీద మరి ఆ అడవిలో వాళ్ళు విశ్రమించి ఉంటారు. They didn't have to worry about their wants or their needs because they were provided for being with Jesus. మరి వారు ఆ యొక్క వారికి ఏమేమి అవసరమో మరి వారికి ఇది అవసరం ఉంటది ఇది అవసరం ఉంటది అని వాళ్ళు కంగారు పడలేదు కానీ యేసు ప్రభు మనతో ఉన్నాడు, అన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడని విశ్వాసంతో వారు ముందుకు సాగిపోయారు. ఆమేన్. If we walk with Jesus, he will provide. మరి అలాగే మనం కూడా మరి మనము ఆ యొక్క ఆయన చిత్త ప్రకారంగా ఆయన మహిమ కొరకు ఆయన మాట చొప్పున మనం జీవిస్తున్నట్లయితే మనకు అవసరమైనవన్నీ కూడా ఆయనే మనకు మరి అనుగ్రహించేవారుగా ఉన్నారు. Okay, I want us to go to John chapter 20. మరి ఆ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి చూడాలని నేను ఆశపడతా ఉన్నానండి. I get so excited over Jesus. మరి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ఆయన గురించి చెప్పడం గురించి నేను ఎంతో మరి ఆ యొక్క ప్రోత్సహించబడతా ఉన్నాను. నాకు చెప్తుంటేనే నాకు ఎంతో ఆత్మలో ప్రేరేపణ వస్తా ఉంది. ఆమేన్. If I was a good Baptist preacher in the United States, మరి ఒకవేళ నేను ఒకవేళ సంఘంలో మరి మంచి పాస్టర్ గా మరి బోధకుడుగా ఒకవేళ ఉండి ఉంటే, this is the time we would take up an offering. మరి ఆ యొక్క మరి ఇలాంటి సమయంలో మరి నేను ఆ యొక్క కానుకలు పడితే నాకు చాలా కానుకలు వచ్చేటువంటివి. మీరు ఇంత మంచిగా వాక్యం చెప్పేటప్పుడు pull out your checkbooks, pull out your billfold. Now's the time for the offering. మరి మీ చెక్ బుక్స్ తీయండి, మరి మీరు ఇప్పుడు ఆఫరింగ్ ఇవ్వండి అని నేను ఒకవేళ అడుగుంటే మీరు చాలా డబ్బులు నాకు రాసేసి ఈ సమయంలో ఇచ్చేస్తారు. అంత మంచి వాక్యం చెప్తున్నాను మీకు. But we know that it's not about an offering. It's not about money.
మరి మనకు తెలుసు ఇది కేవలం ఏదో డబ్బులు సంపాదించడానికి ఎవరో మరి డబ్బులు ఇస్తారు, మరి ఆఫరింగ్ ఇస్తారు అనేటువంటి దాని కొరకు మనం ఈ వాక్యం చెప్పట్లేదు. We know it's about offering our bodies as a living sacrifice. మరి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మరి మన యొక్క శరీరాలను మనం మరి ఆయన చేతిలో మనం సమర్పించుకొని మరి సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. Amen. Glory. Hallelujah. Keep your finger in John 20. Go to Romans 12. మరి ఆ యొక్క రోమీలకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, Oh, God's good. మరి మన దేవుడు చాలా మంచివాడు. ఆమేన్. Romans 12 says, therefore I urge you, brothers, in view of God's mercy. మరి రోమా 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరాలను సమర్పించుకోండి అని ఆయన చెప్తా ఉన్నారండి. The Holy Spirit is directing Paul to tell whoever reads this book. మరి ఆ యొక్క ఎవరు కూడా ఎప్పుడు కూడా మరి ఆ యొక్క దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి వారు కూడా చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌలు గారి ద్వారా ఈ మాటలు రాయించారండి. That it is through God's mercy that he had for us before the foundation of the earth. మరి ఆ యొక్క దేవుని యొక్క కృప, ఆయన వాత్సల్యత మరి భూమికి పునాదులు వేయబడడానికి ముందు నుంచి కూడా మన ఎడల ఆయన కలిగి ఉన్నాడు అని ఆయన చెప్తా ఉన్నారండి. Oh, God called us to salvation before the beginning of the earth, people. మరి దేవుడు మనందరం కూడా రక్షించబడాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని ఆయన ఈ భూమి పునాదులు వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆమేన్. He didn't just all of a sudden say, hey, I see Leica down there and I see Bessie and you day. I think I'll save them today. మరి ఆ యొక్క ఇదిగో బ్లెస్సీ మరి అలాగే ఉదయ్ మరి ఈ విధంగా మరి మిమ్మల్ని నేను ఈ రోజు నేను చూస్తున్నాను, మీకే ఈ మాటలు చెప్తా ఉన్నాను ఆయన చెప్తా ఉన్నారు. No, he knew it before the foundation of the earth. He knew we would be talking about him today on Friday, April the 25th? 25 సార్. 25. ఎస్ సార్. మరి ఆ యొక్క దేవుడు మరి భూమికి పునాదులు వేయబడక మునిపే ఏప్రిల్ 25వ తారీఖున మరి మనందరితో కూడా ఆయన మాట్లాడాలని, మనందరితో కూడా ఆయన ముచ్చటించాలని, ఈ విషయాలన్నీ మనకు చెప్పాలని ఆయన కోరుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. And in Romans 12 he says, in view of God's mercy for each one of us. మరి ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారము మనందరి మీద దేవుని కృప అమితముగా ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. To offer our bodies, our bodies as living sacrifices for the Lord. మరి మన యొక్క శరీరాలను మరి సజీవ యాగాలుగా మరి దేవునికి సమర్పించుకోవడానికి ఆయన కోరుకుంటున్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. He is not saying at that point for us to go out and say, hey, kill me. That's not what he's saying. మరి ఇదిగో మరి మీరు ఎక్కడికో బయటకు వెళ్ళి ఇదిగో నన్ను చంపండి, నేను దేవునికి సమర్పించుకున్నాను, నన్ను చంపేయండి, ఏం కాదని మీరు వెళ్ళి అడగమని ఈ మాట యొక్క అర్థం కాదండి. But what he's saying is that as we go, we are living for Jesus Christ after he sacrificed it all for us. మరి ఇదేదో మనం చనిపోవాలనేటువంటి దాని గురించి కాదు కానీ మనము ఆ యొక్క మరి మన కొరకు చనిపోయినటువంటి యేసును పోలి ఈ లోకంలో మనం జీవించి ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుని ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలనేటువంటిదే దేవుని యొక్క ఆశ. ఆమేన్. Because through his great mercy he has filled us and made us his living temple. His temple. మరి ఆయన మనల్ని ఆయన ఒక మరి ఆయన మన నివసించడానికి దేవాలయాలుగా ఆయన మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి మనం ఆయన ఆ యొక్క సజీవమైన ఆయన మోసుకుంటూ వెళ్ళేటువంటి ఆ నడిచే దేవాలయాలుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. And then he says, I want you to be living as living sacrifices, holy and pleasing to God.
మరి ఆ యొక్క ఆయన చెప్తా ఉన్నారు కదా, పరిశుద్ధమును దేవునికి మరి ఆ యొక్క అనుకూలమైన సజీవ యాగము అని ఆయన మరి అలా ఉండండి మరి మీరు చెప్తా ఉన్నారండి. I don't want you to be living and telling Steve and Jochen and Manahor and whoever our leaders are what you think we want to hear. మరి ఆ యొక్క ఎవరైతే మరి మీటింగ్ నడిపిస్తా ఉన్నారో అయ్యగారు గాని, మరి మనోహర్ అయ్యగారు గాని, మరి ఆ యొక్క మరి జాకిన్ అయ్యర్ గాని, వీరు మరి వారిలాగా మరి వారిని పోలి మీరు ఉండొద్దు, వారు కాదు దీనికి ముఖ్యం అని చెప్తున్నారండి. I don't want to hear what you think I want to hear. I want to hear what God wants me to hear from your life. మరి ఆ యొక్క మరి మీ దగ్గర నుంచి మరి మీరు నేను వినడానికి మరి ఇష్టకరంగా మీరు చెప్పాలని నేను ఏది కోరుకోను గాని, మరి మీ ద్వారా దేవుడు ఇష్టపడే విధంగా మీరు మాట్లాడాలని నేను కోరుకుంటాను ఎప్పుడు కూడా. Because you are to live holy and pleasing life to God because he abides in us. మరి ఆ యొక్క దేవుడు మనలో ఆయన మన హృదయంలో నివసిస్తున్నారు కాబట్టి మరి మనము ఆ యొక్క ఆయనకు అనుకూలంగా పరిశుద్ధంగా మరి ఆ యొక్క మనం జీవించే వారంగా ఉండాలి, సజీవ యాగములుగా మనం సమర్పించుకోవాలని మనం చూస్తున్నాం. Hallelujah. Thank you, Jesus. Amen. Thank Hallelujah. you. Praise the Lord. Hallelujah. Thank you for calling me to you, to follow you, to serve you, to love you, and love others. మరి ప్రభు మనందరం కూడా దేవునికి వందనాలు తెలియజేద్దాం. ప్రభువా, నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు, నీకు సేవ చేయడానికి నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు, ఇతరులను మరి నీ ప్రేమను తెలియజేయడానికి నన్ను ఎన్నుకున్నందుకు నీకు వందనాలు అని మనం చెప్దామండి. Thank you that you have called my brothers and sisters to the same holiness that you desire, that you showed. Lord, thank you. మరి ప్రభువా, మరి నీకు వందనాలు ప్రభువా, మమ్మల్ని నీ యొక్క పరిశుద్ధులమైన జనముగా మీరు పిలుచుకున్నందుకు, పరిశుద్ధమైన ప్రజలుగా నీ సొత్తుగా మమ్మల్ని పిలుచుకున్నందుకు నీకు వందనాలు అని ఆయనకి చెప్దాం. Okay, let's go back to John chapter 20. మరి ఆ యొక్క యోహాను సువార్త మరి 20వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మనం చూద్దామండి. It said that in Luke, you don't have to go there, but in Luke, it said, let me find the scripture I want to. Okay, in Mark 16, verse 8, it said, trembling and bewildered. మరి ఆ యొక్క మార్కు సువార్తలో మరి మనం చూస్తున్నాం కదా, మరి అక్కడ మరి వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ యొక్క వారు ఎంతో భయపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. The women went out and fled from the tomb. They said nothing to anyone because they were afraid. మరి ఆ యొక్క అక్కడ మనం చదువుకున్నట్లయితే అక్కడ వారు స్త్రీలు మరి అక్కడ ఉన్నటువంటి సమాధి దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా చూశారు, వారు ఎంతో భయపడ్డారు అని మన వాక్యంలో మనం చూస్తున్నాం. Now see, they didn't lose all of their fear and all of their apprehensions after seeing the angels. They were still afraid. మరి ఈ విధంగా మరి వారు ఆ యొక్క దేవదూత వారితో వచ్చి మాట్లాడింది, దేవదూత అనేక విషయాలు చెప్తా ఉంది, అయినప్పటికీ కూడా వారు ఇంకా భయపడ్డారు అని నేను అనుకుంటాను. And so when we go to John chapter 20 verse 10, మరి యోహాను సువార్త 20వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే I get excited about this. You can't tell, can you? మరి ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను ఎంతగా మరి ఆ యొక్క ప్రోత్సహించబడుతున్నానో, ఎంతగా నేను ఆనందిస్తున్నాను అనేటువంటిది నేను వివరించలేను. The disciples went back to their home. I've repeated that 3 times already this morning. I know. మరి ఈ యొక్క 10వ వచనాన్ని 3 సార్లు మరలా ఇదే రోజు నేను ఆ మాటికి శిష్యులు మరి తిరిగి తమ యొద్దకు వారు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు అనేటువంటి మాట 3 సార్లు చెప్పాను. And it talks again about Mary stood outside the tomb crying as she wept. She went over and looked into the tomb. మరి ఆ యొక్క మరియా మరి అక్కడికి వెళ్ళింది, దుఃఖపడతా ఉంది, భయపడతా ఉంది. మరి దేవదూత మాట్లాడిన తర్వాత సమాధిలోనికి చూసింది. See, it appeared that Mary and Mary Magdalene saw an angel, one angel, and it spoke to them and said, go back and tell Peter and the disciples. మరి ఆ యొక్క వారు దేవదూతను చూసిన తర్వాత మరి ఈ మరియా వేరొక మరియా మరి వారు దేవదూత చెప్పినటువంటి విధంగా వెళ్లి శిష్యులతో మరి మీరు తెలియజేయండి ఈ విషయాన్ని అని చెప్పిన తర్వాత వారు శిష్యులకు తెలియజేశారు. And in 13 they asked her, woman, why are you crying?
మరి 13వ వచనంలో మనం చూస్తే అమ్మ మీరు ఎందుకు ఏడుస్తున్నారని వారిని అడిగారు. They have taken my Lord away, she said, and I don't know where they put him. మరి అక్కడ ఒక ఆయన నిలబడి అడుగుతా ఉంటే ఆమె చెప్తా ఉంది కదా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన ఎక్కడ ఉంచారు నాకు తెలియట్లేదని ఆయన చెప్తా ఉంది. This is the worst 4 days in anybody's life. The Lord, the Savior, is dead. మరి నా ప్రభువు చనిపోయి 4 రోజులు అయ్యింది, మరి నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు అని ఆమె అనుకునే విధంగా మరి ఆమె అంటా ఉందండి. What am I going to do in my life? He's gone. I worshipped him for 3.5 years. He was the salvation of Israel. మరి ఇదిగో నేను 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించాను, ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన గొప్ప రక్షకుడు, మరి ఆయన లేడు, మరి ఆయన ఎవరు ఎత్తుకుపోయారు అనేటువంటి విధంగా ఆమె చెప్తా ఉందండి. I don't know where he is. Tell me where he is and I'll go get him and I'll bring him back and we will lay him to rest with new spices. మరి ఇదిగో మరి అయ్యా మరి తోటమాలి, మరి నువ్వు ఆయన ఎక్కడున్నారో చెప్పు, మరి ఎవరైనా వెతుకుపోతే నాకు చెప్పు, మరి ఆయన ఎక్కడున్నారో చెప్తే నేను తీసుకుని వచ్చి మరలా ఆయన్ని ఆ సమాధిలో పెట్టి నేను తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలు నేను పోస్తానని చెప్తా ఉందండి. At that moment she turned from the tomb. మరి ఆ సమయంలో మరి ఆమె తిరిగి సమాధి దగ్గర నుంచి వెనుదిరిగి చూసిందండి. She turned away from the angels to go find her Lord. మరి ఆమె దేవుని దేవదూతల మాట్లాడిన తర్వాత తను యేసును ఆమె కలుసుకోగలిగిందండి. In 14 it says, at this she turned around and saw Jesus standing there, but she did not know who it was. మరి ఆ 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆమె ఈ మాట చెప్పి వెనకతట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూసెను గాని ఆమె యేసు అని గుర్తుపట్టలేదు అని మనం చూస్తాం. Do you ever wonder in your life when you run into somebody and you've never met them before but they interact in your life? మరి మరి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా, మరి ఎవరైనా మరి మీకు మరి మీకు తెలియనటువంటి వ్యక్తి మరి మీకు సడన్ గా కనపడి మరి మరి అతను మీకు ఎంతో తెలిసిన విధంగా మాట్లాడితే మీరు ఎలాగా ప్రతిస్పందిస్తారు? Do you ever wonder later where did that person come from? Who is that? Was that an angel? మరి ఒకవేళ మీరేమను ఆ స్త్రీ కూడా అలాగే అనుకుంటుందండి, ఎవరు ఈయన నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, మరి ఈయన కూడా ఒక దేవదూత అని ఆమె అనుకుంటా ఉంది. She turned around and saw a gardener, and that gardener said, మరి ఆమె ఏమనుకుంటుందంటే ఈయన ఎవరో తోటమాలి ఇక్కడ సమాధిని మరి శుభ్రంగా ఉంచేటువంటి ఆయన అని ఆమె అనుకుంటా ఉంది. And I could see him kind of snickering on a smile on his face. మరి ఈ విధంగా మరి ఆ విధంగా ప్రవర్తించడం చూసి యేసు ప్రభు గారు ఒకవేళ లోపలే నవ్వుకున్నారేమో నేను అనుకుంటాను. Because Mary's grief and anguish and fear is about to be wiped away. మరి ఎందుచేతంటే కొద్దిసేపట్లో మరి మరియ యొక్క భయము, ఆ యొక్క దుఃఖము, మరి మరి చింత అంతా కూడా మరి తుడిచిపెట్టబోతోంది, అదంతా కూడా మరి వెళ్ళిపోబోతా ఉందని దేవునికి తెలుసు. ఆమేన్. Woman, who are you? Why are you crying? Who is it you're looking for? మరి ఆయన చెప్తా ఉన్నారు కదా 15వ వచనంలో, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుతా ఉన్నావు అని ఆయన చెప్తా ఉన్నారండి. Oh, she said, sir, if you carried him away, please tell me where he is. I'll go get him. Please just tell me. My anguish is too much. మరి ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఒకవేళ ఆయన్ను తీసుకుని వెళ్ళిపోయి వేళ చోట పెట్టిన నాకు చెప్పు, నేను వెళ్ళి ఆయనను తీసుకొని తెచ్చుకుంటాను అని ఆమె చెప్తా ఉందండి. Sorry. Jesus said to her, Mary. మరి ఇక్కడ మరి 16వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి యేసు ప్రభువారు అంటున్నారు కదా మరియా అని ఆయన పిలిచారు. Chowtown, Devadam, Padayam, Kaboom, Abba, Blessy, Lanky, Alita, Sonar, Hardyware, Manarama, Manahor, Peter,
And let's see who else is over there. Bethel, Bible Vision, Grace Rana, Jaha, John Wesley, Joshua Lake, all of you. Did you hear Jesus is calling your name? మరి ఆయన చెప్తా ఉన్నారు, ఇదిగో దొరైరాజు గారు, మనోరమ గారు, సోను కుమార్ భయ్య, అబ్బిరాజు గారు, నర్సరాయ్ గారు, అలాగే బేతెల్ సంఘంలో ఉన్నటువంటి సభ్యులారా, బైబిల్ విజన్ మినిస్ట్రీలో ఉన్నటువంటి దైవజనులారా, మరి అలాగే బ్లెస్సీ గారు, అలాగే బాబురావు గారు, ప్రవీణ్ గారు, దేవానందం గారు, గ్రేస్ రాణి గారు, హరిద్వార్ గారు, జగన్నాథ్ గారు, జాన్ వెస్లీ గారు, కబూన్ గారు, మరి మీకు తెలుసా, మరి దేవుడు మిమ్మల్ని మీ పేర్లు ఆయనకి తెలుసని మీ పేరుతో ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు అనే విషయం మీకు తెలుసా? Amen. Yes. Do you know Jesus knows your name? He knows your name. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి మనలో ప్రతి ఒక్కరి యొక్క పేరు ఆయనకు తెలుసండి. ఆమేన్. Oh, he's calling your name now. మరి ఆయన మీ పేరును ఇప్పుడే ఆయన పిలవాలని ఆయన ఇష్టపడతా ఉన్నారు. Yes. Amen. He's calling my name. Amen. Oh, I love you, Steve. I love you, each one of you. I love you with all. I gave my heart for you. I gave my life for you. మరి యేసుక్రీస్తు ప్రభువు మీ అందరితో కూడా ఇదిగో మరి ఆ స్టీవ్ గారు మరి అలాగే మరి మీ అందరితో కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు, మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, మీ కొరకు నా జీవితాన్ని నేను త్యాగం చేసి మరి మీకు సమర్పించానని ఆయన చెప్తా ఉన్నారండి. It says in Matthew 28 verse 9, suddenly Jesus met the women, greetings, and they came and clasped his feet and worshipped him. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి వెంటనే మరి వారు ఆయన యేసు ప్రభు అని గుర్తించి వెంటనే ఆయన్ను ఎంతగానో సేవించినట్టుగా ఆయన ఎంతగానో ఆరాధించినట్లుగా మనం చూస్తున్నామండి. See, in Matthew, what Matthew saw was that the women were several of them, and they grabbed Jesus's feet. మరి ఆ యొక్క మత్తయి గారు అయితే మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మరి ఆ స్త్రీ వెంటనే మరి ఆయన పాదాల దగ్గర పడి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నది అనేటువంటి మాటను మత్తయి గారు రాశారండి. Do you know what Jesus had in his feet? He had holes in his feet. మరి ఆ యొక్క మనకు తెలుసు కదా, కొద్ది దినాల ముందే ఆయన సిలువలో ఆయన కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి, ఆయన కాళ్ళల్లో మేకులు ఉన్నాయనేటువంటిది మనకు తెలుసు. And the women went down and held onto his feet with that hole going through both feet. మరి ఆమె ఆ పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకోవాలని మరీ ఆలోచించినప్పుడు ఆ రెండు పాదాల్లో మరి రెండు మేకుల గుర్తులు మరీ చూడగలిగిందండి. And you go back to John 20. I know you're jumping around. I'm sorry. మరి ఆ యొక్క మరి యోహాను సువార్తలో ఉన్నటువంటి 20వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరొకసారి మనం చదువుకుందాం. I'm not sorry you're jumping around. I pray you're seeing the scriptures in the story the way the four authors wrote the story. మరి ఎందుచేత మరి నేను ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ నేను చెప్తున్నానంటే మరి మీరు అందరూ ఆ యొక్క మాటలన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని మరి దాన్ని మీరు ధ్యానం చేసి ఇంకా దాంట్లో ఉన్నటువంటి లోతైన సత్యాలు మీరు తెలుసుకోవాలన్న ఆశ. See, I don't think Jesus hollered, Mary. I think he whispered, Mary. మరి ఇదిగో యేసు ప్రభు వారు ఇదిగో గట్టిగా మేరీ అని పిలవలేదు, కానీ ఆయన చాలా మృదువైనటువంటి స్వరంతో మేరీ అని పిలిచారు. You remember when Moses went up on the mountaintop and he wanted to see God. He wanted to see him. And he threw the strong wind and he threw the hurricane, whatever it was. But it was in the small voice, small wind. మరి ఇదిగో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మరి ఇదిగో మరి ఆయన మరి ఆ యొక్క గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు కూడా ఏదో మరి ఆ యొక్క మరి గట్టిగా అరిచాడని నేను అనుకోను, కానీ ఆయన మెల్లని స్వరంతో మృదువైన స్వరంతో ఆ సృష్టిని ఆజ్ఞాపించాడని నేను అనుకుంటాను. Jesus is not going to holler at us. He is not going to reprimand us. He is going to love us. He is going to love us. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఏదో మరి ఈ లోకంలో మరి ఆయన ఒక అధికారంతో మరి అధికారం చెలాయించడానికి ఆయన వచ్చినటువంటి వాడు కాదు, మనల్ని ప్రేమించడానికి మనల్ని ఆదరించడానికి వచ్చినటువంటి దేవుడు అండి ఆయన. ఆమేన్. Mary, Manorama, Peter, Alita,
మరి ఆయన పిలిచినటువంటి మెల్లని స్వరంతో మరియా, మనోరమ, మరి పేతురు, మరి అలాగే ఆ సోనుబయ్య, మరి ఆ మనోహర్ అని మెల్లని స్వరంతో ఆయన పిలుస్తారండి. She knew immediately that it was the teacher, the Messiah, the Son of God, the Lord of Lords and King of Kings. మరి ఆయన మరి ఆ యొక్క రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అలాగే మరి ఆయన ఈ యొక్క సర్వలోకానికి ఆయన చక్రవర్తి అయినటువంటి దేవుడు అండి ఆయన. She was down on her knees holding his feet, and Jesus said to her, మరి ఆయన యేసు అని తెలియగానే మరియ వెంటనే ఆయన పాదాలు పట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేసింది. అయితే యేసు ప్రభు వారు ఆమెతో మరి వద్దు అని వారించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Verse 17, do not hold on to me, Mary. Read the 8:17, please. మరి అక్కడ 21 యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం, యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. Oh, you can't hold on to me. I've got to go back to my Father first, and then I can be with you. మరి ఆయన చెప్తున్నారు కదా, ఇదిగో నేను మొదట నా తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి ఉంది, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా మీ దగ్గరికి వస్తానని ఆయన చెప్తా ఉన్నారు. Mary's sadness, her fear, her longing changed to fulfillment and happiness and love. మరి ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి ఆ దుఃఖము, ఆ విచారము, ఆ భయము అంతా మేరీ మరి కలిగి ఉన్నటువంటి ఆ హృదయంలో అంతా కూడా పోయి ఆ యొక్క మరి తన హృదయంలో సంతోషము, ఆనందము, సమాధానము, శాంతి మరి ఆ యొక్క మరియమ్మ గారు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. The hair is standing up on my neck because Mary went to the disciples. మరి ఆ విధంగా అటువంటి మరి అనుభవాన్ని ఆ యొక్క పొందుకున్నటువంటి మరియా మరి వెంటనే మరి ఆయన చెప్పినటువంటి విధంగా ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళిందండి. She went in that room, opened the door and said, I have seen the Lord. మరి I have seen the Lord. మరి ఆమె పరుగున వెళ్ళి ఆ శిష్యులు ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళి ఆ శిష్యులతో చెప్పింది కదా, ఇదిగో నేను యేసుని చూశాను, నా దేవుని, నా ప్రభువుని చూశాను అని ఆమె ఎంతో సంతోషంగా ఆమె చెప్తా ఉంది. And they came running to Mary. Mary, tell us about it. What happened? Give us the story. మరి ఆ శిష్యులందరూ కూడా మరి ఎంతో కంగారుగా మరి ఆ యొక్క వార్త వినగానే వారు ఎంతో సంతోషంతో మరి దగ్గరికి వచ్చి, మరి ఏమైందో చెప్పు, ఆ యొక్క మరి జరిగిందంతా కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మాకు చెప్పు అని వాళ్ళు అడగడం ప్రారంభించారు. Oh, and their faces were shining. They were excited. They were grinning. They were crying as Mary told what happened. మరి ఈ విధంగా మరే చెప్తున్నటువంటి విషయాలను వాళ్ళు చూస్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో ఆశ్చర్యము, మరి ఆనందము, మరి ఆ యొక్క మరి వారు కొంతమంది అయితే మరి వారు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మరి దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నారండి. The Lord is alive. I touched his feet. I could feel the holes in his feet. మరి ఆమె చెప్తా ఉంది కదా, మరి ఇదిగో నేను ఆయన పాదాలను నేను తాకాలని నేను ప్రయత్నం చేశాను, మరి ఆయన పాదాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మేకుల గుర్తులు నేను చూశానని ఆయన చెప్తా ఉంది. He took away my fear and filled it with joy and happiness. మరి ఆయన నాలో ఉన్నటువంటి దుఃఖాన్ని, భయాన్ని ఆయన తీసివేసి దాన్ని సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఆయన మార్చేస్తాడు అని చెప్తా ఉందండి. I have seen the Lord. He is high and lifted up. మరి ఇదిగో నేను ఆ యొక్క మన యేసయ్యని నేను చూశాను, ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో హెచ్చించబడడము నేను నా కళ్ళారా నేను చూశాను అని ఆయన చెప్తా ఉందండి. All this happened in the morning. మరి ఇదంతా కూడా మరి ఆ ఉదయమే, ఆదివారము ఉదయమే ఇదంతా కూడా జరిగిందండి. The men on the road to Emmaus, the disciples, came running back, Cleopas and another. మరి క్లియోపసు మరి ఇంకొక శిష్యుడు మరి ఆ యొక్క మరి వారు ఆ యొక్క దమాస్ అనేటువంటి ఊరిలో మరి వారు వెళ్తా ఉన్నప్పుడు మరి వారు యేసుప్రభు వారితో వెళ్ళినటువంటి విషయం వారికి తెలియక మరి తిరిగి వారు తెలుసుకున్న తర్వాత పరుగున వారు తిరిగి ఆ యొక్క శిష్యులు ఉన్నటువంటి ప్రాంతానికి వారు వచ్చేసారు. The disciples and others had been sitting there. They'd come back from their homes and they were in the upper room, and Mary had told them their story. They came in late that afternoon and told what happened with them.
మరి ఈ విధంగా మరి వారందరూ శిష్యులందరూ కూడా మరి ఆ సాయంత్రం మరి ఒక మరి మేడగదిలో వారు సమావేశమయ్యారు. మరి మరియ వారి మధ్యలోనికి వచ్చి ఇంకా అనేక విషయాలు తెలియజేస్తా ఉంది. మరి ఆ శిష్యులు మరి క్లియోపాట్ర మరి ఇంకా వేరే శిష్యుడు కూడా మరి వచ్చి పరుగున యేసు ప్రభు వారితో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వారు చెప్తా ఉన్నారు. Read verse 19. This is the apostles now. They've been told about Mary. They were sitting there all day long. మరి యోహాను సువార్త 20:19 మనం చూస్తున్నాం కదా. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. They had the doors locked. They had the windows locked. They were afraid, even though Mary had come and told them, I've seen the Lord. They were afraid the Jews would come arrest them. మరి ఈ విధంగా మరి మరే వచ్చి ఇదిగో నేను యేసు ప్రభువుని చూశానని చెప్తా ఉంది. మరి అలాగే ఇద్దరు శిష్యులు మరి ఆ యొక్క దమాస్కు వెళ్ళేటువంటి వారు మరి తిరిగి వచ్చి వారు చెప్తా ఉన్నారు. అయినా కూడా వారిలో భయం పోలేదు. వారు తలుపులు గట్టిగా పెట్టుకుని వారెంతో భయంతో మరి వారు ఆ ప్రాంతంలో ఉన్నారు. They just could not conceive that Jesus was alive. మరి వారు నిజంగా యేసు ప్రభు సజీవుడై లేచాడా అనేటువంటి విషయాన్ని వారు ఇంకా నమ్మలేకపోతా ఉన్నారు. Oh, we doubt so easy. Oh, we lose our faith at times so easy. మరి అలాగే శిష్యులు మరి ఆ యొక్క అనుమానించినటువంటి రీతిగానే మనం కూడా అనేక సార్లు ప్రభువుని అనుమానిస్తూ ఉంటాం. మనం కూడా ప్రభువుని అనేక సార్లు మనం ఆ యొక్క ఎంతగానో మరి ఆ యొక్క మరి నిజమా అని మనం సంశయిస్తూ ఉంటాం. We can lose it so quick, but the Lord is there ready to strengthen our faith. మరి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగానే మన యొక్క మరి ఆ యొక్క మరి ఆలస్యం చేయకుండా ఆయన మన మధ్యలోనికి వచ్చి మన విశ్వాసాన్ని ఆయన బలపరిచేవారుగా ఉంటారు. ఆమేన్. They were standing there and all of a sudden Jesus appeared. Jesus appeared and said, "Peace be with you." మరి ఈ విధంగా వారు తలుపులు మూసుకొని వారు ఎంతో భయంతో మరి వారు ఉన్నటువంటి సమయంలో మరి యేసు మరి వారి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని ఆయన వారితో చెప్పారండి. Peace be with you, my brothers and sisters. The Lord is with us. The Lord is in us. The Lord is strengthening us and guiding us and giving us peace. We have to trust Him. మరి ఆ యొక్క అదే మాట ఈ రోజు ప్రభువు మరి మనతో కూడా ఆయన చెప్తా ఉన్నారు. మరి ఆ యొక్క మరి మీరు మరి ప్రియమైన సహోదరులారా మరి మీకు సమాధానము కలుగును గాక, మరి మీకు విడుదల కలుగును గాక, మీకు నెమ్మది కలుగును గాక, మరి మీకు ఆ యొక్క మరి మీ హృదయంలో ఉన్నటువంటి గలిబిలంతా కూడా తొలగిపోవును గాక అని ప్రభు మనతోనే చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుడు ఆయన సమాధానాన్ని ఆయన శాంతిని మనకి ఇస్తా ఉన్నారండి. ఆమేన్. Steve doesn't give you peace. The Holy Spirit with Jesus' guidance and the Father give you peace. మరి ఏదో కేవలం మానవ మాత్రుడు అనేటువంటి నేను మీకు ఎటువంటి శాంతిని నేను ఇవ్వలేను గాని మరి ఆ యొక్క మరి పరిశుద్ధాత్ముడు మీకు సంపూర్ణ శాంతిని మరి ఆనందాన్ని నెమ్మదిని ఆయన ఇవ్వగల సమర్థుడు. ఆమేన్. I can only be faithful to what God's called me to do, and you can only be faithful to what God's called you for. మరి నేను చేసేది ఏంటంటే కేవలం దేవుడు నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఆయనకు నమ్మకంగా ఆయన చేయమన్నటువంటి విధంగా చేసేటువంటి ఒక మట్టి పాత్ర లాంటి వాడిని. నాలో ఎటువంటి ప్రత్యేకలు లేవు. అలాగే మీరు కూడా ఆయన చెప్పినటువంటి విధంగా మీరు చేయాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. Thank you, Jesus. Thank you, Jesus. We praise you, Jesus. Father, help us today to be strong and faithful to you. Thank you for this word that you have given us. ప్రభువా నాయనా మరి నీ కొరకు నమ్మకంగా జీవించడానికి మాకు నేర్పించండి, మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలని మనం ఆయనకి చెప్దామండి. Lord, bless our services this weekend. Bless the people we come in contact with. Thank you, Father.
ప్రభువా నాయన మరి మా యొక్క ఆ యొక్క మరి కూడికలను నాయన మరి మీరు దీవించండి, ఆశీర్వదించండి. తద్వారా మేము కూడుకుల్లో నేర్చుకున్నటువంటి విషయాలను అనేక మందికి మేము బోధిస్తూ మరి వారు కూడా దీవించబడ్డానికి, వారు కూడా నిన్ను మరి తెలుసుకోవడానికి, శాంతిని సమాధానాన్ని వారు కూడా అనుభవించడానికి మీరు కార్యాలు జరిగించండి. Lord, we love you, and I love my brothers and sisters, and I thank you for them. నాయన మరి నిన్ను ఎంతగానో మేము ప్రేమిస్తున్నాం ప్రభువా నాయన. అలాగే నా సహోదరులను కూడా నాయన మా పూర్ణ హృదయంతో మేము ప్రేమిస్తా ఉన్నాం నాయన. మాలో ఇటువంటి ప్రేమ ఐక్యత మీరు కలిగించినందుకు నీకు వందనాలు. I pray you will teach us submission and obedience, and that we will become your living sacrifices. నాయన మరి వాక్యంలో చదువుకున్నటువంటి రీతిగా మరి నాయన మరి మీరు కోరుకున్నటువంటి విధంగా మీకు పూర్తిగా మేము మా సజీవ యాగాలుగా మీకు సమర్పించుకోవాలని మీరు కోరిన రీతిగా మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి సహాయం చేయండి. And I know we have many prayer requests, but I lift up VJ and his wife as she needs surgery, Lord. నాయన మరి అనేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నాయి నాయన. మరి నాయన ప్రాముఖ్యంగా నాయన విజయ్ గారు భార్య నాయన మరి లక్ష్మి గారికి నాయన మరి ఆపరేషన్ అవసరమేంటుండగా నాయన మీరే నాయన బిడ్డను మరి నాయన ముట్టి స్వస్థపరిచి ఆపరేషన్ నాయన సక్సెస్ అవడానికి సహాయం చేయండి. Thank you, Father, for all your blessings. In Jesus' name we pray. Amen. నాయన మరి మీరు చేసిన మీరు మాకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు అన్నింటి కొరకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. I thank you all for listening today. Amen. Thank you. Thank you so much, sir. మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈ రోజు మరి మీరు అందరూ కూడా మరి అయ్యగారితో ఉండి మరి వాక్యం విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నారండి. వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. I'm going to turn the service over to you. Yes, sir. I have got to leave now, okay? Yes, sir. Yes, sir. Okay, sir. Okay, sir. So I love y'all. I'll yes, see sir. you Tuesday. Okay, sir. Okay. We love you Bye, too, sir. sir. Bye, See you sir. Tuesday, sir. See you Tuesday, sir. Bye, sir. Thank you, sir. Thank you, sir. Thank you. మరి చక్కని విషయాలు మరి ఇంతవరకు మనం విన్నామండి. అనేకమైన సంగతులు మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచారు. మరి ఆ యొక్క విన్న విషయాలు మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలని నేను నమ్ముచూ ఉన్నాయి. మరి మనం నేర్చుకోవడం మాత్రమే కాకుండా మన సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలకు కూడా ఈ విషయాలను మనం తెలియజేసి మరి వారికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మాటలు ఉండే విధంగా మనం ఆ యొక్క మనం ప్రయాసపడాలని మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన మరి విన్న వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ మరి అనేక మందిని మరి వాక్య ప్రకారంగా నడుచుకోవాలని వాక్యానికి విధేయుల యేసుక్రీస్తును పోలి ఆయన అడుగుజాడల్లో నడుచుకునే వారంగా మనం ఉండాలని మనం వారిని ప్రేరేపించాలి. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండి మనలో ఉండి మనల్ని నడిపించే దేవుడిగా ఆయన ఉన్నాడని మరి ఆ యొక్క ఎంతగానో వాక్యాన్ని వివరించి అయ్యగారు మరి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు మనకు తెలియజేశారు. మరి ఆ యొక్క మరి జాయిన్ అయినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటామండి. మరి కూడికను ముగించుకోవడానికి మరి ముందుగా మనం మరి ప్రతిరోజు ఎలాగైతే మరి నిశ్శబ్దంగా మనం ప్రార్థన చేసి మరి కూడికను ముగించుకుంటామో అలాగే కొంచెం సేపు నిశ్శబ్దంగా మరి మనం ప్రార్థనలో ఉందాం. ఆ తర్వాత మరి ఆ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడికను ముగించుకుందాం. నీకు ప్రతిరూపాలను చేసుకున్నాను శరీరంలో సంఘంలో భాగాలను శరీరంలో భాగాలను ఉంచుకొని ఏ అయితే పనులకు నిర్ణయించుకుంటామో పనులు నమ్మకంగా చేయాలి. దుష్టుడాని దురితుండాని త్రోసిన న్యేమౌదున్ ప్రభువా, కఠినమైన రాతి వలెనే చెడిన చండాలుడాను. దుష్టుడాని దురితుండాని
త్రోసినన్యేమౌదున్ ప్రభువా, కఠినమైన రాతి వలెనే చెడిన చండాలుడాను. నిప్పులో కరుగునట్టి మైన మున్వోలి నిన్ను మిన్నగా కరుగదీసి వాడుకో యేసు స్వామి. నీవు కాక వేరే గతి ఒక్కరైన లేరే స్వామి. తనను తాను బలిగా నిచ్చిన అన్న యేసు రక్షకుండా. నీవు గాక వేరే గతి ఒక్కరైన లేరే స్వామి. తనను తాను బలిగా నిచ్చిన అన్న యేసు రక్షకుండా. స్తోత్రమయ్యా. నీవు తప్ప మాకే దిక్కు లేదు ప్రభువా. నీవే మా దిక్కు, నీవే మా సహాయం, నీవే మాకు ఆదరణ, నీవే మాకు సంతోషం నాయన. నీవే మాకు సమాధానం అనుగ్రహించేదాడు నాయన. మరి నాయన నీవు తప్ప మాకు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు ప్రభువా. నాయన మేమైతే ఎంతో మరి ఆ యొక్క దుష్టుల వలె నాయన, మరి ఆ యొక్క ఎంతో నాయన, మరి నాయన మిమ్మల్ని సరిగా మేము గుర్తించలేక, మీ ఆశ్చర్యకార్యాలు మేము సరిగా తెలుసుకోలేక నాయన, మరి ఎంతో మీకు దూరంగా మేము జీవిస్తూ నాయన నేను ఎంతో ఆయుస్సు పెట్టినటువంటి ఆయన దుష్టులు లాంటి మమ్మల్ని, నిన్ను బాధ పెట్టినటువంటి మమ్మల్ని సహితము మీరు ఆయన ఆనాడు శిష్యులను మీరు ఎలాగైతే వారు అనుమానించినప్పటికీ, భయపడినప్పటికీ వారిని ఎలాగైతే ప్రేమించి వారి మధ్యలో మీరు ప్రత్యక్షమయ్యారో, అలాగే మమ్మల్ని కూడా మీరు ప్రేమించి నాయన, మరి నాయన నీ కొరకు ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా మీరు ప్రేమించి నాయన మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. మా మధ్యలో మీ ప్రత్యక్షత మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. మరి మీ యొక్క గొప్ప కృప, నీ సహాయం కొరకు నీకు నాయన మరి వందనాలు తెలియజేస్తున్నాం. మేము యోగ్యులను కానప్పటికీ, మేము పాత్రులము కానప్పటికీ కూడా నాయన మీరు నాయన మీ యొక్క ప్రత్యక్షత, మరి మీ యొక్క సన్నిధి మాతో ఉంచి మాతో అనేక విషయాలు నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసు యేసు నీకు వందనాలు. ఎన్ని నేర్చి ఉన్నను ప్రభువా, భక్తి లేని పాపినయ్యా. ఎంతగానో బుద్ధి చెడెను, అంతగానే దోషినైతి. ఎన్ని నేర్చి ఉన్నను ప్రభువా, భక్తి లేని పాపినయ్యా. ఎంతగానో బుద్ధి చెడెను, అంతగానే దోషినైతి. పిచ్చి పిచ్చిగా మాట్లాడి అరచినట్టి అల్పుడను, పేదవాని కడదేచి దీవింపచేయు యేసు స్వామి. నీవు కాక వేరే గతి ఒక్కరైన లేరే స్వామి. తనను తాను బలిగా నిచ్చిన అన్న యేసు రక్షకుండా. నీవు గాక వేరే గతి ఒక్కరైన లేరే స్వామి. తనను తాను బలిగా నిచ్చిన అన్న యేసు రక్షకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరి మన జీవితాల్లో మనకి ఆయన నడిపించేవాడు. మనం ఆ యొక్క యోగ్యత లేని మనల్ని మరి ఎన్నో మనకు తెలుసు, ఎన్ని తెలిసినా కూడా మరి వింటూనే ఉన్నాం. మరి అనేక సార్లు వాక్యం వింటా ఉన్నాం. కేవలం వినివారు మాత్రమే ఉన్నాం, కానీ వాక్య ప్రకారం జీవించలేని వారుగా మనం ఉండి తప్పిపోతా ఉన్నామేమో. ఒకసారి మన జీవితాలను సరి చేసుకుందాం. మరి విన్న వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. ఆయన శరీరంలో మరి భాగాలుగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పని అప్పచెప్పారు. ఆయన అప్పగించినటువంటి పని నమ్మకంగా చేయాలని ఆయన నాతో మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి ఆయన మీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏది? ఆయన శరీరంలో అవయవంలో భాగములుగా ఉండవలసినటువంటి మీరు మరి చేయవలసినటువంటి విధంగా మీరు కార్యాలు చేస్తున్నారా లేదా?
అని మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. మరి ఒకవేళ మీరు ఆ విధంగా చేస్తున్నట్లయితే చాలా సంతోషం. మరి ఆయన చిత్త ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా ఆయన మరి మీ ఎక్కడ మీరు ఉంచబడినటువంటి ప్రాంతాల్లో మరి ఆయన కొరకు, మహిమ కొరకు మీరు వాడబడుతున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు ఆ విధంగా కాకుండా మీరు మీ సొంత ఆలోచన ప్రకారం మీరు వెళ్తున్నట్లయితే ఒక్కసారి ఆలోచించండి. ప్రభువా, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు, నీ యొక్క మరి నీ యొక్క ఆశ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి నన్ను నడిపించు ప్రభువా అని మనం ఆయనకి సమర్పించుకుని మనం ముందుకు సాగిపోదామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యలో మరి ఆ యొక్క స్టోర్పురం నుంచి జాయిన్ అయినటువంటి మరి ప్రవీణ్ అన్న మరి ఆ యొక్క చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందామండి. అందరికి వందనాలు. సేవకులందరికీ చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రోజునైనా మీ దాసులు ప్రభువా మరి నన్ను ప్రేమించునైనా, ఇదిగో ప్రభువా నీ దాసులు ఈ మరి మీట్లోనైనా చక్కగా సేవకులనైనా పెద్దలు ప్రభువా మరి వేరే దేశంలో ఉంచినైనా ఇలాగ ప్రభువా మరి చక్కని విలువైన మాటలు ప్రతి శుక్రవారం మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా విషయాలు నాయన మీ దాసుల ద్వారా మేము నేర్చుకున్నాం ప్రభువా. మేము ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండాలని చెప్పని అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటుకు ప్రభువా సమాధానం ఉండాలని చెప్పండి నాయన. మేము ఎక్కడికి వెళ్ళి సువార్త చేసినా డబ్బు అనేది వచ్చిద్దని సువార్త చేస్తేనే ఆలోచన కాకుండా దేవుని పని చేయాలని చెప్పి ఈరోజు చాలా విషయాలని దాసుందరూ మేము నేర్చుకున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ అంచె దినాల్లో మేము ఉండగా నా ప్రభువా నమ్మకంగా యథార్థంగా నాయన సేవ చేసే వారంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని తండ్రి, ఈ గూగుల్ మీట్లో ఎంతమంది సేవకులందరూ జ్ఞాపం చేసుకుని దీన్ని నిర్వహిస్తున్న మీ దాసులు పెద్దలు నాయన అన్నగారి జ్ఞాపం చేసుకునండి. వారిని వారి పరిచయం జ్ఞాపం చేసుకున్నాయ్యా. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా నడిపించి బలపరిచి సహాయం చేయమని మమ్మల్ని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు నామని అడిగి వేడుకొని ప్రార్థన చేసి పొందుకొని ఉన్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలండి. అలాగే వందనాలు చేరొచ్చిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. బాబురావు గారికి వందనాలు, అలాగే మరి అభిరాజ్ గారికి వందనాలు, మరి రాజు గారికి వందనాలు, మరి వందనాలన్న మనోహర్ గారికి వందనాలు, అలాగే చేరొచ్చిన మరి నారాయణ గారికి వందనాలు, అలాగే మరి చేరొచ్చిన దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట అన్న చెప్పండి అన్న. అన్న మొన్న మీరు బైబిల్ పంపించారన్నా, చాలా వందనాలన్నా. అన్న చాలా చాలా వందనాలన్నా. సంతోషం అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. అన్న మీరు ఎక్కడుంటారన్నా స్థానికంగా? అన్న నేను అదే భువనేశ్వర్ లో ఉంటానన్నా. అట్లా అన్న, అంటే ఆంధ్రాలో ఉంటారన్నా? ఆంధ్ర అంటే ఆంధ్ర అన్న మాది యాక్చువల్ గా. అంటే ఇక్కడ జాబ్ పర్పస్ ఇక్కడ ఉంటామన్నా. అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తా ఉంటానన్న, మంత్లీ ఒకసారి 2 సార్లు అలాగా. అట్లన్నా. అయ్యగారు ఎప్పుడు వస్తారన్నా మన ఇండియాకి? అయ్యగారు అక్టోబర్ లో వస్తారన్న. అక్టోబర్ లో ఒకసారి, జనవరిలో ఒకసారి వస్తారన్న. అదే నన్ను వస్తే చెప్పండి అన్న. ఓకే అన్న, ఓకే అన్న, ఓకే అన్న. అన్న ఖచ్చితంగా అన్న. ఓకే అన్న, వందనాలు అన్న. గుడ్ మార్నింగ్. Anna, praise the Lord. Praise the Lord, brother. Good morning. Yeah. Praise the Lord. How are you over there? I am fine, sir. I am fine by the grace and love of God. Yes. Good. So, I praise God with the grace, with the preaching, and the prayers that you people are doing towards us here in Africa and in Cameroon particularly. Yes, so, sir. We are very happy. Yes, sir. And my prayer request, I wanted to tell you, I'm having orphans here that I'm taking care, and I also need your support, even physically, financially, and prayerfully, because it's not easy. This time around, they send them up from school, and I'm praying God, I'm struggling that God should give me a means so that they should go back to school, because this term is just few weeks so that they should go for big holidays. So that's my worry that I'm having in my heart. Yes, sir.
Yes, sir. Surely we will pray. God will open doors to provide all your needs Amen. from His riches and glory. Amen. Yes, sir. Yes, sir. Amen. Yes, sir. Thank you so much, sir. Yes, sir. Mm. God is good, and He will provide whatever you need Amen. for the glory of God. Amen. Yes, sir. Yes, Amen. yes, sir. Amen. Praise the Lord, God brother. bless you more and more. Thank you, sir. Thank you. Praise the Lord, sir. అన్న Lord, చంద్రశేఖర్ అన్న praise the వందనా Lord. అన్న అన్న బాగున్నా అన్న దేవుని దయ వల్ల మీ ప్రార్థన వల్ల అన్న ఓకే అన్న అందరికి బాబురావు అన్న వందనాలండి అన్న వందనాలన్న బాబురావు అన్న చెప్పన్న. అదే కొబ్బరి నూనె బాటిల్ అంటే మన మనోహర్ గారి దగ్గర తీసుకుంటారా గారు? అన్న తీసుకోండి అన్న. అదే కొబ్బరి నూనె కొంతమంది ఇలాగ కొంచెం ప్రార్థనకి అడుగుతున్నారు బ్రదర్. అన్న మనోహర్ గారి మనోహర్ గారు తీసుకుంటా బ్రదర్. అన్న ఓకే అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అండి. అన్న ఓకే అన్న అన్న వందనాలన్న. థ్యాంక్ యూ అన్న. అందరికి వందనాలండి. మరలా మంగళవారం జరిగేటువంటి కార్యక్రమంలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికి తోడయండి నడిపించును గాక. అందరికి వందనాలండి. వందనాలన్నా. వందనాలన్న.